హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించినటువంటి 2024లో కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మనకి ఓల్డ్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఓల్డ్ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేస్తారు దాదాపు. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, కాంగ్రెస్ పార్టీ మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. దీని ప్రకారం మనకి న్యూ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి ఫిబ్రవరి 1న మనకి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సో కొన్ని పోస్టులు యాడ్ చేసేసి మీకు ఈ న్యూ నోటిఫికేషన్ అనేది ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. టోటల్గా మనకి 700+ పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఒక 150+ వరకు కూడా మనకి పోస్టులు పెంచే అవకాశం ఉంది. ఇదివరకు మనకి 550+ వరకు కూడా మనకి వేకెన్సీ ఉండే, ఒక 150 పెంచి ఒక 700 వేకెన్సీస్కి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా మారుస్తామని చెప్తున్నారు. బట్ ఇదైతే కన్ఫామ్ కాదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి కొత్తగా మనకి రూల్స్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఇంటర్వ్యూ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ చాలా ఛానల్స్లో చెప్తుంది ఏంటంటే ఇంటర్వ్యూ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ నాకు తెలిసి అయితే పెట్టకపోవచ్చు, పెడితే మళ్ళీ లొల్లి అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇంటర్వ్యూ అనేది పెట్టకపోవచ్చు. బట్ ఛాన్సెస్ ఈజ్ దేర్. గ్రూప్ 1కి మాత్రం ఇంటర్వ్యూ ఉండొచ్చు. ఇదివరకు గ్రూప్ 2కి కూడా ఉండేది. అండ్ ఇప్పుడు మాత్రం ఒక గ్రూప్ 1కి అయితే పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ ఆ తర్వాత మనకి కొత్త నోటిఫికేషన్ హారిజెంటల్లా వస్తుందా రాదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే హారిజెంటల్ సంబంధించి జీవో అనేది రావాల్సి ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత అప్పుడు హారిజెంటల్ ప్రకారం మనకి ఈ రోస్టర్ విధానం ప్రకారం కొత్త బ్రేకప్ వేకెన్సీ అనేది రావాల్సి ఉంటుంది. సో కాబట్టి మరి హారిజెంటల్ రిజర్వేషన్ సంబంధించి జీవో అనేది ఇప్పటివరకు రాలేదు. బట్ ఆ జీవో ఇచ్చిన తర్వాతనే మీకు కొత్త నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలి. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఒకవేళ కనుక హారిజెంటల్ కాకుండా వర్టికల్ ప్రకారం ఇచ్చారనుకోండి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా మళ్ళీ కోర్టు కేసుకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. నాకు తెలిసి అయితే ఎవరైతే కొత్త చైర్మన్ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు తీసుకొని మనకి కొత్త నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి హారిజెంటల్ ప్రకారమే కొత్త నోటిఫికేషన్ వస్తుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటారు. లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళీ విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో కాబట్టి హారిజెంటల్గానే వస్తుంది అనుకుందాం. కొత్త వారికి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఈసారి ఇవ్వచ్చు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి. సో కాబట్టి కొంతమంది మళ్ళీ అప్లై చేసే అవకాశం ఉంది. పాత వాళ్ళైతే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ కొత్త వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓల్డ్ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఫిబ్రవరి 1కి కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ ఇదండి మనకి టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించినటువంటి సమాచారం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.